22A తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు, భూములు చేయడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తుంది. ఎమర్జెన్సీ టైంలో స్థిరాస్తులను అమ్మడానికి తాకట్టు పెట్టేందుకు అవకాశం లేకుండా పోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. చాలా సంఘటనలు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఎదురవుతున్నాయి. అయితే రాష్ట్రంలో భూభారతి పోర్టల్ నిర్వహణకు 22A జాబితాకు సంబంధం లేదని, సాగు భూములైనా సాగులో లేని భూములైనా నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్లు కావని అధికారులు చెబుతున్నారు. ఈ 22A జాబితాను ఇప్పుడెందుకు తీసుకొచ్చారు? దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అయోమయానికి గురిచేసే అంశాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వ భూములు కబ్జాల పాలై రిజిస్ట్రేషన్లతో చేతులు మారుతున్నట్లు పలు వివాదాల్లో గుర్తించిన హైకోర్టు 2015 డిసెంబర్లో నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2024లో మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది. 2025 చివరిలో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ శాఖ అప్డేట్ చేసి నిషేధిత జాబితాలో చేర్చింది. తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల సంతకాలతో కూడిన జాబితాలను రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ జాబితా ఆధారంగానే రిజిస్ట్రేషన్ల శాఖ ఆ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్లు కాకుండా అడ్డుకుంటోంది. ప్రభుత్వం నుంచి వేలం పాటల ద్వారా కొనుగోలు చేసినవి, రెగ్యులరేషన్తో పట్టాలు పొందిన భూములను ప్రైవేట్ ఆస్తులుగా పరిగణించాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డుల్లో వాటి మూల సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములుగా చూపుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద మాత్రం బై నెంబర్లతో, లేఅవుట్ల నెంబర్లతో రిజిస్ట్రేషన్ పూర్తయి చేతులు మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ సర్వే నెంబర్లన్నీ 22Aలో పెట్టడంతో మూల సర్వే నెంబర్తో లింక్ ఉన్న భూములన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు తలనొప్పిగా మారాయి. పట్టా భూముల్లో ULC భూములు ఉండడం ఆ మొత్తం భూములకే ముప్పు తెచ్చిపెడుతోంది. ఇనాం, అసైన్డ్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నెంబర్లతో కలిసి ఉండే ప్రైవేట్ భూములు వేరు కాకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం మార్పులు జరగట్లేదు. 166, 59 జీవోలతో రెగ్యులరైజ్ పూర్తయి రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాల సర్వే నెంబర్లు కూడా కొన్ని రికార్డుల నుంచి తొలగించకపోవడంతో నిషేధిత జాబితాలోకి వెళ్ళాయి. ఇక హైదరాబాద్ పరిసర జిల్లా అయిన వికారాబాద్లోని ఎన్నేపల్లి, ఆలంపల్లి, శివారెడ్డిపేట, లంకా ప్రతాపరెడ్డి కాలనీలో పలు స్థలాలు, వెంచర్లు, నివాసాలు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. ఉప్పల్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ల ఆఫీస్ పరిధిలో మేడిపల్లి, నారపల్లి, ఉప్పల్, బగాయత్, రామంతపూర్తో పాటు అనేక కాలనీల్లోని పలు సర్వే నెంబర్లలోని ఆస్తులు రిజిస్ట్రేషన్ కావడం లేదు. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాలతో పాటు గ్రామీణ జిల్లాల్లో అధికారులకు 22A సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో అసైన్డ్, భూదాన్, భూ పంపిణీ, సీలింగ్ తదితర ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లతో కలిసి ఉన్న పట్టా భూములకు ఈ సమస్యలు వస్తున్నట్లు పలు చోట్ల అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నిషేధిత భూముల విషయంలో సమస్యలు రావడంతో కలెక్టర్లు ఆ భూముల జాబితాలను తిరిగి పరిశీలన చేపట్టారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కోఆర్డినేషన్తో ఎక్కడ ఇలాంటి పరిస్థితి తలెత్తిందనేది గుర్తించి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు గ్రామాల వారీగా పరిశీలన చేపట్టి జాబితాను ప్రభుత్వానికి పంపుతున్నారు. వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు కొత్త సవాలుగా సెక్షన్ 22A అంశం మారుతున్నది. ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన కొన్ని అపార్ట్మెంట్లలో కూడా రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో ప్లాట్ల యజమానులు, కొనుగోలుదారులు, బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దిల్సుఖ్ నగర్ నుంచి మణికొండ, కొండాపూర్, మియాపూర్, నార్సింగి, గండిపేట వరకు పలు ప్రాంతాల్లో రీసేల్ లావాదేవీలపై ప్రభావం కనిపిస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.